హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా కోవిడ్కి రావాలనుకున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఎవరిని గుడ్డిగా నమ్మి కోవిడ్కి రాకూడదు. ఇక్కడ రకరకాల వీసా స్కాములు జరుగుతాయి. మన ఇంటికాడ ఎవడో ఒకడు కోవిడ్కి వెళ్ళి లక్షలు సంపాదించుకొని దర్జాగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడని అనేది ఎవరికి తెలియదు. ఎవరైనా మీకు వీసా తీస్తానంటే సంబరపడే మటుకు కాపీలు ఇచ్చేయద్దు. ఎందుకంటే మీకు అది ఆ విషయం తెలియదు, వీసా ఎవరు తీస్తున్నారు ఏందని చెప్పి. మీరు ఫస్ట్ యూ వాంట్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వీసా తీస్తున్నారు ఏంది అని చెప్పి. కొన్ని ఇళ్లలో తిండి సరిగా ఉండదు, కొన్ని ఇళ్లలో తిండి పెట్టినా కానీ అది చెడిపోయి ఉంటుంది. మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కోవిడ్కి రావడానికి. అవన్నీ ఆలోచించుకొని మీరు కోవిడ్కి రండి. ఇక్కడ రకరకాల వీసా స్కామ్లు జరుగుతాయి. ఏంటంటే నీకు వీసా ఒకరు తీస్తారు, అది ఇంకొకరి దగ్గర నుంచి ఉంటుంది. ఇట్లా 4-5 చేతులు వీసా మారి నీకు 5వ ఓడు నీ దగ్గరకు వస్తుంది. కొంతమంది వీసాని ఏం చేస్తారంటే 40,000కి, 50,000, 60,000కి డబ్బులు అమ్మేసుకుంటారు. మనకి ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా ఇంటికాడ. మనం ఎంతో కొంత మన అమ్మ నాన్న కూలో నాలో చేసి డబ్బు సంపాదించుంటారు. ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళ మొహాన్ని పెట్టేసి మనకు వీసా సరిగా లేకుండా ఉంటే ఇక్కడ మనం ఎన్నెన్నో ఇబ్బందులు పడతా, వాళ్ళని అక్కడ బాధ పెడతా అనేది కాకుండా కోవిడ్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునేస్తూ ఉంటారు. కొంతమంది మన జీతంలో 2 నెలల జీతం కావచ్చు, 3 నెలల జీతం కావచ్చు, మనకు తెలియకుండానే డబ్బులు తీసుకునేస్తారు. ఇక్కడికి వచ్చాక పని చేసి ఆ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కొంతమంది తెల్లవాదులు పని చేయించుకుంటారు. కొంతమంది డ్రైవింగ్ తీసుకొచ్చి డ్రైవింగ్ పనులు చేపిరు. ఇంట్లో బాత్రూమ్లు కూడా కడగాల్సి వస్తుంది. మీరు అవన్నీ ఆలోచించుకోండి కోవిడ్కి వచ్చే ముందు. నేను ఎందుకు ఇలా చెప్తానంటే నేను అవన్నీ ఇబ్బందులు పడ్డాను కాబట్టి చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే నేను కూడా కోవిడ్కి వచ్చిన కొత్తల్లో నేను ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టారు. నేను 4-5 ఇల్లు మారినా కానీ ఒక ఇంట్లో రూమ్ సరిగా లేదు, ఒక ఇంట్లో తిండి సరిగా పెట్టేది లేదు. ఇలా రకరకాలుగా ఇలా నేను ఎందుకు మారాను, మార్చుకోగలిగాను అంటే నాకు ఇక్కడ కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు కొంతమంది రిలేషన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్చి నా బాధలు అక్కడ చూడలేక తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అన్న ఇది ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లు మంచిదేనన్నా అంటే ఇప్పుడుండే ఇల్లు అయితే మంచిదే, ప్రస్తుతానికి చాలా మంచిదే. కానీ కోయటోళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారు, ఎప్పుడు చెడుగా ఉంటారు అనేది ఎవరం చెప్పలేం. వాళ్ళ మైండ్ సెట్ ఒక్కో విధంగా ఒక్కోలా ఉంటుంది. మన ఛానల్ని ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్న ఇంతకీ కోవిడ్కి రావచ్చా రాకూడదా అని అంటే రమ్మని నేను చెప్పను, రావద్దని నేను చెప్పను. ఎందుకంటే మన దేశంలో కూడా మంచి అనేది చెడు అనేది ఉంటుంది. అలాగే ఎలాగోలా మీరు వీసా అయితే తీసుకునేస్తారు కదా. వీసా తీసుకున్నాక మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరికొకరికి దాన్ని వాట్సాప్ చేసి దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది డ్రైవింగ్ వీసానా, ఇంట్లో వీసానా, ఏంది ఇది అని చెప్పి దాని గురించి డీటెయిల్గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిందే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు కోవిడ్లో ఎవరన్నా ఉంటే మీకు బాగా నమ్మకం, పలానా వాళ్ళు బాగా నమ్మకం అనిపిస్తే వాళ్ళ దగ్గర పంపించిపోయి అడగండి. ఇది ఈ పలానా వాళ్ళ దగ్గర వీసా తీసాం కదా, అది ఏంది అని చెప్పి వాళ్ళు పంపించి అడిగారు అనుకో, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు. ప్రతిదీ క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేకుండా అయితే కోవిడ్కి రావద్దు. ఇక్కడ పరిస్థితి వేరే విధంగా ఉంది. మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, లోకేష్ అన్న పలానా వాళ్ళు ఎడార్లో వేసేస్తుంటే తీసుకొచ్చాడు, పలానా జగన్ అన్న తీసుకొచ్చాడు అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చాక మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. వీసా తీసినోడు పట్టించుకోడు, మన బంధువులు పట్టించుకోరు. ఎవరికి సంబంధం ఉండదు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నీకు వీసా తీసాడు, నువ్వు ఏదన్నా ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. నువ్వు ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నప్పుడు నిన్ను సేవ్ చేయడు. ఎందుకంటే నిన్ను సేవ్ చేస్తే నిన్ను సేవ్ చేస్తే అతను వచ్చి ఇరుక్కున్నాడు అనుకో అదే ప్రాబ్లంలో, అతనికేమంత అవసరం, ఆ ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సినంత అవసరం అతనికి ఎందుకని చెప్పి ఎవ్వరో రారు. అందుకని కోవిడ్కి వచ్చే ముందే మనం క్లారిటీ తెలుసుకోవాలి. ప్రతిదీ క్లారిటీతోనే మీరు ఏ పని చేసినా సరే. అన్నా నీకు తెలిసిన దగ్గర వీసా చెప్పన్నా అని అంటే నేనైతే తీస్తా. నేను ఊరికే నేను డబ్బులు తీసుకునే తీస్తా. మీరు ఖచ్చితంగా, అందుకే నేను చెప్పింది కనుక్కోండి అని చెప్పి. మీకు ఒకవేళ వీసా కావాలన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, కాల్ చేయి, అన్ని విషయాలు చెప్తా. నేను ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.